దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీదను ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఆదికాండం 45వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 15th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు మనపై, మన కుటుంబాలపై, బిడ్డలపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం ఆశీర్వచనం గురించి మనం వింటున్నాం. వచ్చే వారం కూడా పార్ట్ 5 వినబోతున్నాం. రండి. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేయవాడు మన దేవుడు, ఆశ్చర్యకర అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. రక్షణ పొందలేదా? రక్షణ పొందు. రక్షణ పొందావా? సర్వశక్తితో, సర్వాధికారముతో, సకల ఐశ్వర్యంతో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి నీ తలంపులు, నీ ఆలోచనలు లేని వాటిని ఉన్నట్టుగా చూస్తావో, అపజయాన్ని పక్కన పెట్టి విజయం వైపు ఆశీర్వాదం చూస్తావు. యోసేపుకి దేవుడు ఇలాంటి కళలు ఇచ్చారు. అంతే, గోతులో తోసివేసినా, జైల్లో వేసినా సరే ఆ కళ పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ లేని వాటిని ఉన్నట్టుగా అబ్రహాం యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూశాడు. ధైర్యంతో, విశ్వాసంతో నేను ఏలుతా, నేను గొప్పవాడిని అవుతా, ఈ శ్రమలు ఇవన్నీ కూడా తాత్కాలికం అని ప్రభు వైపు చూశాడు. సమస్యల వైపు చూడలే, కృంగిపోలే. అద్భుతం. దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఫరోకి తండ్రిగా, అతని ఇంటి వారందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశం అంతటా ఏలేవాడుగా నియమించాడు. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రైజ్ జీసస్. అవును, యోసేపు తన హృదయంలో ఉన్న దర్శనాన్ని అదే చోట మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న సమస్యల వైపు చూడలేదు. చూడండి, అతని ఊహలు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తున్నాడు దేవుడు. అతని ఊహలను బట్టి, అతని ఆలోచనలను బట్టి, అతని యొక్క విజయం వైపు ఉన్నటువంటి ఆ ప్రేరేపణ బట్టి దేవుడు అద్భుతంగా ఒక రోజుకి ఆశ్చర్యకరంగా పైన పెట్టి ఐగుప్తుని ఏలేవాడుగా, ఫరోకే తండ్రిగా, ఆ దేశాన్ని ప్రజలందరికీ ప్రభువుగా నియమించాడు. డియర్ ఫ్రెండ్స్, ఓటమిని పక్కన పెట్టు, నీ అవమానాలను పక్కన పెట్టు, విజయం వైపు చూడు. ఎగ్జామ్స్ రాసావా? గుడ్ రిజల్ట్స్ వచ్చినట్టుగా చూడు. జాబు లేదా? మంచి జాబ్ వచ్చినట్టుగా. ఆ జాబ్ ఏ కంపెనీ, ఏంటి, డీటెయిల్గా నువ్వు దర్శనంలో చూడు, ఆలోచనలో చూడు. అద్భుతంగా దేవుడు కాలుస్తాడు. ఆ తర్వాత దేవుడు గొప్ప మిరాకిల్ చేస్తాడు. పెళ్లి కాలేదా? మ్యారేజ్ అయినట్టు. గర్భఫలం లేదా? గర్భఫలం పొందినట్టుగా. సొంత గృహం లేదా? సొంత గృహం పొందినట్టుగా. అన్ని విషయాలు లేని వాటిని ఉన్నట్టుగా చూడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు మనపై కుమ్మరించబడితే అద్భుతాలు నువ్వు చూస్తావు. ప్రార్థన. ఆశ్చర్యకర ఎవరి ప్రేయలేకి వీస్తున్నారో వారందరూ కూడా దర్శించండి, దీవించండి, కృప చూపించండి. ఏ చీకటి ఆత్మలాంటి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయలేదు. అవును నాయన, యోసేపుకి ఒక కళ ఇచ్చావు ఆయన. అంచె దినాలందరిపై నా ఆత్మను కుమ్మరిస్తా, కళలు కంటారు, దర్శనాలు చూస్తారు, ప్రవశిస్తారన్నావు. ఈ దీవెనలు మా అందరిపై కుమ్మరించండి ఆయన. ప్రతి ఒక్కరూ కూడా అపజయం వైపు కాదు, అవమానాల వైపు కాదు, దరిద్రం వైపు కాదు, నాయన ఓటమి వైపు కాదు, నీ వైపు చూడాలి. విజయాన్ని చెందాడు, నీ వాక్యంతో నింపుకోవాలా. లేని వాటి ఉన్నట్టుగా అబ్రహాం నక్షత్రాలను చూసి ఎలా విశ్వాసం బలపడ్డాడు. యాకోబు జంగిచాలు చెవులను పెట్టి సాదా గొర్రెలకు రంగులు ఎలా ఊహల్లో ఆలోచనలు వేసి అద్భుతాలను చూసి అభివృద్ధి పొందాడు. అలా మేము కూడా అభివృద్ధి పొందే కృపను మాకు దయచేసి జయమనిమ్మని, దీవెనిమ్మని. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి వ్యాధిని కొట్టిపోయింది, ప్రతి చీకటిని బంధిస్తాను, మీరు బంధించండి. యేసు నామంలో, యేసు రక్తం ద్వారా ప్రతి వ్యాధి కొట్టివేయబడిన గాక. మరణకరణ వ్యాధిని విడిపించండి నాయన. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, పర్మనెంట్ అవ్వాలి, శాలరీ రావాలి. ప్రభా కృప చూపించి, బిజినెస్ కూడా దీవించండి, సమృద్ధిని ఆశీర్వాదం ఇచ్చి, దరిద్రం నుంచి విడిపించండి నాయన. అప్పుల నుంచి విడిపించండి, అప్పులు ఇచ్చేవారుగా చేయండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే తీర్మానం చేస్తున్నారో అద్భుత రీతిలో బ్లెస్ అయ్యండి. అనేకులు ముందుకు రావాలా, ఘనంగా నీకు గుప్పులు ఇప్పాలా. తర్వాత వాళ్ళు కూడా దీవించబడాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలా నాయన, సొంత వెహికల్స్ కొనుక్కోవాలి. అన్నింటిలో సమృద్ధినివ్వండి, దీవెన దయచేయండి. ఈరోజు ఎవరైతే నాయన బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్నారో వాళ్ళని దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి జయమని ఇచ్చి నడిపించండి. ప్రామిస్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్లు కూడా తోడండి, ఏ ఆటంకాలు లేకుండా చేయండి. మంచి వాతావరణం ఇవ్వండి, అధిక ఎండ ఉండొద్దు, వర్షాలు పడినవద్దు. కృప చూపించి కార్యాలు చేయమని, ఈరోజంతా గొప్ప విజయాన్ని, దీవెన దయచేయమని నీ ఆత్మను మాతో ఉంచండి. ఈ సర్కస్లో కూడా మంచి మనసు ఇచ్చి గిఫ్ట్గా ఇచ్చేట్టుగా సహాయం చేసి కృపనివ్వండి. ప్రతి వారం అసలు తీర్చండి. ఈరోజంతా కూడా కృపాక్షేమాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.